దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర దైవ దీవెనలు కలుగును గాక. నేను ఏ ప్రాంతానికైనా కొత్తగా వెళ్తే అక్కడున్న ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుని ఓ ఆలోచన మొదట పరిచయం చేసి ఆ తర్వాత వాక్యం అందించడం నాకు అలవాటు. ఆ ఓ ప్రశ్నతో నేను వాటిని మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. ఒక ప్రశ్న మీకు ఆ సంగతిని అర్థమయ్యేటట్లు చేస్తుంది. మీరు చెప్పండి, మీ గ్రామంలో మీ పట్టణంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసులను చూసినప్పుడు, సేవకులను చూసినప్పుడు వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా మీ మనసు మీతో చెప్పిందా? మీకు ఎప్పుడైనా అలాంటి స్పృహ కలిగిందా? ఎందుకు ధైర్యంగా జవాబు చెప్పలేకపోతున్నావో తెలుసా? ప్రస్తుతం ఉన్న క్రైస్తవ ప్రపంచం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ప్రపంచం 90% మంది అలా అనుకోవట్లేదు. 90% మందికి అలాంటి స్పృహ లేదు. కారణం మనలో మంచితనం, ప్రేమ లేక కాదు, అవగాహన లేక మాత్రమే మనం అలా అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉండవు. ఏవైనా చిన్న గొడవలై వాళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు విడిపోయినా సరే వారి గ్రామం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. ఏమిటంట? ఆ 4 విడిపోయిన తర్వాత ఒకే కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు? కారణం ఏమిటి? ఒక తండ్రి పిల్లలు కాబట్టి, ఒక తల్లి పిల్లలు కాబట్టి విడిపోయినా సరే వారు ఒక కుటుంబమనే పిలువబడతారు. అలాగే ఈరోజు సిద్ధాంతాలను బట్టి, డినామినేషన్లను బట్టి, మినిస్ట్రీలను బట్టి సంఘం వేరువేరుగా కనబడుతుంది. కానీ గుర్తుంచుకోండి, మనందరికి కూడా తండ్రి ఒక్కడే, మనందరికి కూడా దేవుడు ఒక్కడే. మనమందరము ఆయన కుటుంబం కాబట్టి ఒక్క కుటుంబమే. ఆమేన్. ఈ సిద్ధాంత విభేదాలు ఉన్నాయి చూశారు, ఒకరోజు అవి తొలగిపోతాయి. పరిశుద్ధాత్ముడు అందరికీ జ్ఞానం ఇస్తాడు. ఎవరు బుద్ధి కలిగిన సంఘమో వాళ్ళందరూ కూడా ఒకే విశ్వాసంలోనికి వస్తారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది, జరిగి తీరుతుంది. అది జరగాలనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. బుద్ధి లేని వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది, బుద్ధి కలిగిన వారందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మరి బుద్ధి కలిగిన సంఘం ఖచ్చితంగా ఈ సిద్ధాంత విభేదాలు అన్నిటిని పక్కన పెట్టి ఏమనుకుంటుందో తెలుసా? సిద్ధాంతం ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే. ఆమేన్. ఇలాంటి ఒక మంచి అభిప్రాయానికి మీరు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను మీకు క్రిస్మస్ సందేశాన్ని అందిస్తాను. అవును, క్రిస్మస్ సంబరాన్ని చేస్తున్నటువంటి సంఘం లోకానికి అర్థమయ్యిందా, అపార్థమయ్యిందా? క్రీస్తు పుట్టాడనే వార్త లోకానికి అర్థమవుతుందా, అపార్థమవుతుందా? ఏమనుకుంటుందో తెలుసా లోకం? వీళ్ళు మతం మార్పిడి చేస్తున్నారు అని అనుకుంటున్నారు. క్రీస్తును గూర్చిన వార్త ఈ లోకానికి అపార్థమైపోయింది. డైరెక్ట్గా మాట్లాడతాను. ఎప్పుడైనా మీ గ్రామం, మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని అడిగే ఉంటారే, మేము మీ ఫంక్షన్కి వస్తాము, మీ పెళ్ళిళ్ళకు వస్తాము, మీ చర్చీలకు వస్తాము, మీ మీటింగ్లకు వస్తాము, మీ క్రిస్మస్లకు కూడా వస్తాము, మీరు పెట్టింది ఏదైనా సరే ప్రేమగా మేము తింటాము. మరి మేము ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అడిగారా? అడిగితే మనం ఏం చెప్పామో తెలుసా? మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదా, మరి మేమందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం అన్నట్టు చెప్పారు. లోకానికి బాధ కలిగిందా? వాళ్ళు ఏమైనా అర్థం చేసుకోగలిగారా? బాధపడ్డారు. మేము ప్రేమతో ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినరు అని అడుగుతారు వాళ్ళు. మేము క్రిస్మస్కి వచ్చినప్పుడు మీరు కేక్ ఇస్తే తినట్లేదా? మరి మేము ప్రేమగా ఇస్తే ఎందుకు తినరు?
మనం చెప్పేమేమిటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అందుకే తినను అని చెప్పావు. వాళ్ళకి యేసు ప్రభు మీద గౌరవం కలిగిందా, కోపం కలిగిందా? నీకెవరు చెప్పారు ఇలాగని అంటే మా అయ్యగారు చెప్పాడు. ఇప్పుడు అయ్యగారి మీద లోకానికి అభిప్రాయం బాగుంటుందా? కోపం. ఇతనే అన్నీ నేర్పిస్తున్నాడు, వీడు లేకపోతే అంతా బాగుంటుంది అని చెప్పి అయ్యగారులను కొడుతున్నారు చాలా చోట్ల అర్థం చేసుకోకుండా. అసలు ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయండి అంటే మా బైబిల్లో ఉన్నాయి. అందుకే బైబిల్ని ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల కాల్ చేస్తున్నారు. అంటే సమాజానికి మనమే కోపం రేపుతున్నాము, తప్పుడు అభిప్రాయాలు కలిగేటట్లు మాట్లాడుతున్నాం. సువార్త చెబితే అర్థమయ్యేటట్లు చెప్పాలి కానీ ఆవేశం కలిగేటట్లు చెప్పకూడదు. కానీ మనం చెప్పే మాటలు వాళ్ళకు ఆవేశాన్నే కలిగిస్తున్నాయి. 13.5 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇలాంటి ఒక అవకాశం నాకు వచ్చింది, ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కర్ణాటక రాష్ట్రంలో నేను సువార్త చేయడానికి వెళ్ళాను ఓ పల్లె గ్రామానికి 13.5 సంవత్సరాల క్రితం. ఆ గ్రామానికి వెళ్ళి నేను కరపత్రాలు పంచుతుంటే ఓ పెద్ద ఆయన నన్ను పట్టుకొని ఆ పక్కనే ఉన్న గుడి దగ్గరికి లాక్కెళ్ళిపోయాడు. అక్కడ 4-5 పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. అప్పుడు నన్ను అడుగుతున్నాడు, మా దేశాన్ని పాడు చేస్తున్నారా మీరు, మతాలు మారుస్తున్నారు, కులాలు మారుస్తున్నారు అన్నాడు. అప్పుడు నేను అడిగాను ఆయన్ని, దేవునికి మతం ఉంటుందా సార్, దేవునికి కులం ఉంటుందా అని అడిగాను. ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు అన్నాడు. నేనన్నాను, దేవుణ్ణి ప్రకటిస్తున్నాను, నేను మతాన్ని కులాన్ని ప్రకటించట్లేదు. దేవుణ్ణి ప్రకటించడం కులము మతాన్ని ప్రకటించడం ఎలా అవుతుంది? అసలు దేవునికి మతం ఉండదు, కులం ఉండదు. దేవునికి మతం లేనప్పుడు, దేవునికి కులం లేనప్పుడు దేవుణ్ణి ప్రకటిస్తే, దేవుణ్ణి నమ్మితే మతం ఎలా మారుతుంది అని అడిగాను. ఆయన దగ్గర జవాబు లేదు. అప్పుడు చెప్పాను నేను ఆయనతో, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇంతవరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు, మాంత్రికులు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, మంత్రగాళ్ళు మారారు. ఈ గ్రంథాన్ని పట్టుకొని ఎందరో తమ బ్రతుకులను మార్చుకోగలిగారు. ఇప్పుడు ఈ గ్రంథం మతాన్ని మార్చిందా, బ్రతుకును మార్చిందా? మరి లోకానికి ఎందుకు మతం మార్పిడి అని అర్థమవుతుంది చెప్పనా? దానికి కారణం సాతాను కాదు, మనమే. ఆ పెద్ద ఆయన అడిగాడు, యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని చెప్తారంట కదండి మీరు. అదేం దేవుడు, అదేం గ్రంథము, మీరేం మనుషులు? యేసుప్రభుని నమ్ముకుంటే బంధువులకు దూరంగా ఉండాలని చెప్తారంట కదా మీరని అడిగారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని క్రిస్మస్లు చేస్తే, ఎంత చెబితే లోకానికి అర్థమవుతుంది? మనం లోకానికి అర్థమయ్యామా, అపార్థమయ్యామా? ఆ రోజు నేను ఆయనతో చెప్పాను, బైబిల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా యేసు ప్రభుని నమ్మినవాడు నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని ఒక్క వచనం కూడా లేదు బైబిల్లో. ఒక్క వచనం లేదు. అది యూదుల సాంప్రదాయం. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు అలా ఉండేవాళ్ళు. అది యూదుల పద్ధతి. వాళ్ళు ఎవరితో కలవరు, ఎవరిని వాళ్ళతో కలవనివ్వరు. మీరు చెప్పండి, మీరు యూదులా? కాదు కదా. యేసుక్రీస్తు యూదులలో నుండే వచ్చాడు, కానీ మనం క్రీస్తులో నుండి వచ్చాం. మనం యూదులం కాదు, క్రైస్తవులం. క్రైస్తవుడు భూదిగంతములకు వెళ్ళాలి, అందరితో కలిసి ఉండాలి. ఎందుకంటే యూదులకు సువార్త చెప్పే భారం లేదు, మనకు ప్రాణం ఇచ్చైన సువార్త చెప్పే భారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం మనం యూదుల వలె ప్రవర్తించకూడదు. మనం క్రైస్తవుల వలె ప్రవర్తించాలి. ఒకసారి ఓ సేవకురాలు నన్ను అడిగింది, అన్నా మీరు చెప్పింది నిజమే, మన తొందరపాటు వల్ల, మన అజ్ఞానం వల్ల మనం బంధువుల్ని, స్నేహితుల్ని పోగొట్టుకున్నాం, వాళ్లకు దేవుణ్ణి శత్రువుగా మార్చేశాం,
నిజమే, బైబిల్లో ఎక్కడ ఆ మాట రాయబడలేదు. కానీ నాదొక ప్రశ్న అని అడిగింది. ఏంటమ్మా అని అడిగాను. నేను మా బాబాయ్ గారు చనిపోయినప్పుడు వెళ్ళానన్నా, ఆ వంట చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను. ఓ టెంట్ కింద వాళ్ళు వంట చేస్తున్నారు. వంట చేయడానికి ముందంట పొయ్యికి పూజ చేశాడంట ఆయన. వంట చేయడానికి ముందు పొయ్యికి పూజ చేశాడంట. ఇప్పుడు ఆవిడ అంటుంది, పొయ్యికి పూజ చేసి పైన గిన్నె పెట్టి వంట చేశాడన్నా నేను తినొచ్చా తినకూడదా అని అడిగింది ఆవిడ. నేను అడిగాను, అసలు ఏం చేసి వచ్చావమ్మా నువ్వు అని. తినకుండా వచ్చేసానన్నా అనింది. నేనన్నాను, ఎప్పుడైనా నీ ఇంటికి పిలిస్తే మళ్ళీ వచ్చారా మరి వాళ్ళు? అవునన్నా, ఒకసారి నా కూతురు బర్త్డేకి పిలిస్తే రాలేదు అన్న. నేనన్నా, రారు, చచ్చేదాకా రారు. అదేంటన్నా మరి తినొచ్చా నేను అని అడిగింది. అప్పుడు నేను అడిగాను, నేను తినొచ్చు అంటే నువ్వు నన్ను ద్వేషిస్తావు, తినకూడదని నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీకే అర్థమయ్యేటట్టు చెప్తాను. పొయ్యికి పూజ చేసి పైన గిన్నె పెట్టి వంట చేస్తే నాకు అది నిషిద్ధమని నువ్వు అనుకుంటే, భారతదేశంలో రైతులు 90% మంది భూమి పూజ చేసినాకే వరి పండిస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తినకూడదు మరి? పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే నేను తినను అంటే, మరి భూమి పూజ చేసినాకే వరి పండిస్తున్నప్పుడు నువ్వు తినకూడదుగా లెక్క ప్రకారం, ఎందుకు తింటున్నావు మరి అని అడిగా. అప్పుడు అవునన్నా అంటుంది. ఓ షాప్కి వెళ్ళారనుకోండి, ఉదయం తమ ఇష్టదైవానికి అగరొత్తులు వెలిగించకుండా ఎవరైనా అమ్ముతారా? మరి షాపు మొత్తానికి పూజ చేసే కదా అమ్ముతున్నారు. ఎట్లా కొంటున్నావు మరి? పొయ్యికి పూజ చేస్తే నేను తినను అన్నావే, మరి ఒక షాపులో వస్తువులు ఎలా కొంటున్నావు నువ్వు? అంతెందుకంటే గవర్నమెంట్ వాళ్ళు వాటర్ డ్యామ్స్ ఓపెన్ చేస్తారు కదా, గేటుకి పూజ చేసిన తర్వాతే తెరుస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం తాగకూడదు? వాటర్ తాగకూడదు. ఈ వీచే గాలి ఉంది కదా, దాన్ని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం పీల్చకూడదు, అప్పుడు కదా చచ్చూరుకుంటావు. ఎంత తెలివి తక్కువ సిద్ధాంతాలు పెట్టుకుని లోకానికి శత్రువు అయిపోతున్నావు. అందుకే పెద్దలు అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు బాగుండాలి. ఆ పెద్ద ఆయనతో నేను ఈ సంగతులన్నీ చెప్పాను, ఆ సేవకురాలతో కూడా నేను ఈ మాట చెప్పాను. అప్పుడు అంటుంది ఆవిడ, నేను తప్పు చేశానన్నా. నిజమే కదా. మీరు చెప్పండి, మీరు వేసుకున్న బట్టలు, మనం వాడుతున్న మైక్, కెమెరా, ఇక్కడున్న ప్రతి వస్తువు ఏదో ఒక షాప్లో తమ ఇష్టదైవాన్ని మొక్కిన తర్వాత అమ్మారా లేదా? మీరు కూర్చున్న చైరు, మీరు వేసుకున్న బట్టలతో సహా. ఆ లెక్కను చూస్తే అసలు భూమి మీద బతికే అవకాశమే ఉండదు. దేవుడు ఏమన్నాడంటే, బలిగా అర్పించినది, నైవేద్యముగా సమర్పించినది నీకు నిషిద్ధం అన్నాడే కానీ తమ వృత్తి ధర్మం చొప్పున వాళ్ళు చేసుకునేది నీకు నిషిద్ధమయ్యే అవకాశం లేదు. ఆయుధ పూజ, వాహన పూజ తెలుసుగా. నేను వంట చేసే వాళ్ళని అడిగాను, మీరు అడగండి, మీరు ఎందుకండి ఇలా పొయ్యికి పూజ చేశారని అడిగితే వాళ్ళు అన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు సార్, ఇది మా వృత్తి ధర్మం. అగ్నిదేవుడా, వంట ప్రారంభించాం, చివరి వరకు మాకు సహాయం చెయ్యని మాత్రమే వేడుకుంటారంట. అంతేగాని అగ్నిదేవుడా పైన పెట్టేదంతా నీకే అనేమనరంట వాళ్ళు. అక్కడ సమర్పణ లేదు కదా, నైవేద్యము లేదు, బలి. మరి నీకు నిషిద్ధం ఎలా అయ్యింది? ఈ పెద్ద ఆయన నన్ను పట్టుకున్నాడన్నానే, అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు తెలుసా, మీరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవాళ్ళు, మేము ప్రేమగా పెడితేనే తినడం చేత కాదన్నాడు. అప్పటికే మధ్యాహ్నం 3 అవుతుంది. నేను ఒక 4 గ్రామాలకు సువార్త చేశాను అప్పటికే. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఏం ప్రేమగా పెట్టినా తింటాను, ఏం పెడతావు పెట్టు అన్నా. అప్పుడు పక్కనే ఉన్న ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఇంత పెద్ద కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. తిను, నేను ప్రేమగా ఇస్తున్నాను, దమ్ముంటే తిను, ధైర్యం ఉంటే తిను అంటున్నాడు. హిందీలో మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు నేనన్నాను, అయ్యా ఇప్పుడు నేను ఇది తినకపోతే ప్రేమ లేని వాడిని అంటావా అన్నాను. అవును, నేను ప్రేమతో ఇస్తే తినకపోతే నీలో ప్రేమ ఉన్నట్టు ఎలాగా అన్నాడు. అప్పుడు నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దానికి జవాబు చెబుతావా అని అడిగాను. ఏంటో అడుగు అన్నాడు. మీ మతంలో అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అని వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా. ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి భక్తి చేస్తారు కదా. అవును అన్నాడు. వాళ్ళని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి ప్రేమగా ఓ నాటుకోడి కోసి ప్రేమగా వండి వడ్డిస్తే తింటారా అని అడిగాను.
అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, తినరు అన్నాడు. నేను అన్నాను, ఎందుకు తినరు? మతం మారారా, కులం మారారా, ఎందుకు తినరు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరైనా నిష్టలో ఉంటే, వినండి జాగ్రత్తగా ఏమన్నాడో, ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ తినకూడనివి పెడితే ఏమవుతుంది అంటే, పెట్టినోడికి వాళ్ళ పిల్లలకు కూడా శాపం వస్తుందంట. మరి తింటే అతని దీక్ష పాడైపోతుంది అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, 21 రోజు 41 రోజు ఎవరైనా నిష్టలో దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి, పెడితే శాపం వస్తుందని అంటున్నావు కదా, మరి క్రైస్తవుడు బాప్తిసం ద్వారా జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్టలో ఉన్నాడు. అందుకు మేము తినకూడనివి 2 ఉన్నాయి. నిష్టలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయిగా. నేను నిష్టలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, జీవితకాలం దీక్ష. ఇంకిది 21 రోజు 41 రోజు కాదు, చచ్చేదాకా దేవునికి నచ్చింది చేస్తూ బతికే దీక్ష. చచ్చేదాకా మన సొంత ఇష్టాలు చంపుకుంటూ ఏది న్యాయమో ఏది మంచిదో దాన్ని చెయ్యడమే దేవుడు మనకు దీక్షగా ఇచ్చాడు. నేను అన్నాను, నేను నిష్టలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నాకు 2 తినకూడదని చెప్పాడు. ఒకటి విగ్రహముల ముందు బలిగా ఇచ్చినది, అది యేసుప్రభు బొమ్మైనా యేసుప్రభు సిలువైనా దాని ముందు పెడితే నైవేద్యమైన తినకూడదు. నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా ప్రేమగా నీతో కలిసి భోజనం చేస్తాను నేను. ఇప్పుడు చెప్పు, నేను ఎందుకు ప్రసాదం తినట్లేదు అని అడిగితే అప్పుడు అన్నాడు, నువ్వు దీక్షలో ఉన్నావా బాబు, నాకు తెలియదు ఈ విషయం అని నా చేతుల్లోంచి ఆ కొబ్బరి ముక్క తీసుకొని, దీక్షలు పాడు చేయకూడదని పెద్దలు నేర్పించారు అన్నాడు ఆయన. ఎంత గొప్ప దేశమో చూడండి మన దేశం. మనం పుట్టిన దేశంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి పద్ధతులు నేర్పించారు ఒకప్పటి పెద్దలు. ఆయన అన్నాడు, ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు పెద్దలు నేర్పించారు, కాబట్టి నీ దీక్ష కూడా మేము చెయ్యమని చెప్పి నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్క తీసేసుకున్నాడు ఆయన. తీసేసుకొని అన్నాడు, మరి మేము కారంతో పెట్టిన తింటానన్నావు కదా, మా ఇంటికి వస్తావా భోజనానికి అని అడిగాడు ప్రేమగా. చాలా ఆకలితో ఉన్నాను పెద్ద అయినా, వస్తాను రా అన్నాను. తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో కూర లేదు, 2 రకాల పచ్చళ్ళు మాత్రమే ఉన్నాయి. వేడి వేడి అన్నం వండి పెట్టాడు ఆయన నాకు. కాలర్ పట్టుకున్నాడు, ఏం పెట్టాడు? నోరు మంచిదైతే ఊరు బాగుంటుంది. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు క్రీస్తుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు చావులకు వెళ్ళకూడదని. మరి మీలో ఎంతమంది ఇప్పటికీ మీ బంధువుల్ని పోగొట్టుకొని ఉంటారు? లేదు బైబిల్లో. మనం పుట్టక ముందు నుంచి కొందరు పెద్దలు అధిక నీతిమంతులు, అధిక పరిశుద్ధులై అలాంటి పిచ్చి బోధ చేశారు, అలాంటి పొరపాటు మాట చెప్పారు. లేదు అసలు బైబిల్లో. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళకి ఎలా సువార్త చేస్తావు? వాళ్ళని బాధపెట్టి సువార్త ఎలా చేస్తావు? ఏమండి, ఇది ఎలా ఉందో తెలుసా? గట్టిగా గిల్లి అని జోల పాడినట్టుంది. బాధ పెట్టి సువార్త ఎలా చేస్తావు? నువ్వు తినకూడని తీస్తే ఏం చెప్పాలి? దీక్షలో ఉన్నాను, నిష్టలో ఉన్నాను, నేను తినకూడనివి కొన్ని ఉన్నాయి. బలిగా అర్పించింది నేను తినకూడదు, నైవేద్యంగా పెట్టింది నేను తినకూడదు అని వాళ్ళు పెట్టరు. ఇంకా భారతదేశం అంటేనే అది. నువ్వు నిష్టలో దీక్షలో ఉన్నానని చెప్పు, నువ్వు తినకూడదు పొరపాటున పెట్టరు. అంత గొప్ప దేశం నా దేశం. అర్థం కాలేదు కాబట్టి 4 తగిలిస్తున్నారు. అర్థమైతే గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది నా దేశం. నేను నా బంధువులకు చెప్పాను, నేను క్రీస్తులో దీక్ష పూనాను, ఇక మీదట ఆయన ఇష్టమే చేస్తాను, నా ఇష్టాలన్నింటినీ సమాధి చేసుకుంటూ ఉంటాను, నేను ఆయన కొరకే బ్రతకాలనుకుంటున్నాను. ఒకరోజు మా తాత వరుస అయ్యి ఒక ఆయన చనిపోయాడు. బంధువుల దగ్గరికి వెళ్ళాను నేను పలకరిద్దామని. అప్పుడు ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? కిరణ్ బాబు వస్తున్నాడు, ఆ అబ్బాయి దేవునిలో దీక్షలో ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, మనం ఏది పడితే అది పెట్టకూడదు, మంచిది కాదు మనకు అలా పెడితే అని చెప్పి ఒక ఇంటిని శుభ్రం చేసి నేను రాకముందే ఆ ఇంట్లో నీట్గా వంట చేపించి పెట్టారు. ఏం తింటారో తెలియదు, మనం కూరగాయల వంట చేద్దామని చక్కగా శుభ్రంగా వండి పెట్టి, బాబు నువ్వు అక్కడ అందరితో కాదులే, ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పి స్పెషల్గా ప్రత్యేకంగా నాకు వడ్డించి పెట్టారు. ఎందుకు నన్ను అంత గౌరవించారో తెలుసా? అర్థమయ్యేటట్లు నా భక్తిని చెప్పాను నేను. మీరు కూడా మీ గ్రామానికి, మీ బంధువులకు నీ భక్తి అర్థమయ్యేటట్లు చెప్పు,
అప్పుడు నిన్ను అర్థం చేసుకొని గౌరవిస్తారు, ఒకరోజు నీలో ఉన్న క్రీస్తును కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్లే గౌరవం లేదనుకో, నువ్వు చెప్పే సువార్తను ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఇలాంటి దుస్థితి నేడు దాపురించింది. అందుకే క్రైస్తవుడంటే ఈ లోకానికి పడట్లేదు. ఈ లోకానికి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాల్సిన బాధ్యత మనది. మనం మతాన్ని కాదు, దేవుణ్ణి పరిచయం చేస్తున్నామనే విషయం ఈ లోకానికి చెప్పాలి. మీరు చెప్పండి, దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? మరి దేవుణ్ణి నమ్మితే మతం ఎలా మారుతుంది? ఆయనకు లేదు కదా. మనం దేవుణ్ణి మతాన్ని మార్చే వాళ్ళం కాదు. దేవుడు ఒక్కడే, అనేకులు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే అనే విషయం ఈ సమాజానికి తెలియాలి. ఎలా తెలుస్తుంది? అర్థమయ్యేటట్లు చెప్పాలి. మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, కొంచెం ట్రిబుల్ తగ్గించినానా, మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏమిటి? ఎప్పుడు దెబ్బ తగిలినా అమ్మ. ఎప్పుడైనా మీరు అమ్మలారా అన్నారా? ఎందుకు అనలేదు పాపం? అమ్మలారా అని ఎందుకు అనలేదు? దెబ్బ తగిలితే అది వెరీ గుడ్. అమ్మ ఒక్కతే కదా, అందుకని ఏమని పిలుస్తాం? అమ్మా అని ఒక్కదాన్నే పిలుస్తాం. అలాగే మొక్కుకునేటప్పుడు మొక్కుల కోసం దేవతలారా దీవించండి అని అడుగుతావు, కానీ కష్టం వస్తే మాత్రం ఒక్కన్నే పిలుస్తావు. దేవుడా కాపాడు అని ఒక్కన్నే పిలుస్తావు. ఎందుకు? అమ్మ ఒక్కతే, దేవుడు కూడా ఒక్కడే కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మతానికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేడు, గ్రామానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు లేడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టే మతానికో భూమి, మతానికో చంద్రుడు, మతానికో సూర్యుడు లేడు. అందరూ ఒక్క భూమి మీదే ఉన్నామంటే అర్థం ఏమిటి? అందరికీ ఒక్కడే దేవుడు అని అర్థం. మతానికో దేవుడు ఉంటే మతానికో భూమి ఉండాలిగా. మరి అందరికీ ఒక్కడే దేవుడు. ఓ పెద్ద ఆయన అన్నాడు, బాగా చెప్పావు బాబు, దేవుడు ఒక్కడే అని చెప్పి వెంటనే అందరూ ఒకటే బాబు అన్నాడు. మళ్ళీ ఫస్ట్ ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు? అందరూ ఒకటేనంట. నేను అన్నాను, పెద్ద అయినా అలా ఎలా అవుతుంది? మీ నాన్నగారు ఎవరంటే అందరూ మా నాన్నగారులే అంటే బాగుంటుందా? ఒక్కడుంటాడు, ఆ ఒక్కడినే చూపించాలి. మరి ఎలా గుర్తుపట్టాలయ్యా ఒక్కడిని అని అడిగాడు ఆయన. అప్పుడు చెప్పాను ఆయనకి, మీకు చెప్తాను వినండి. ప్రతి దేశంలో దేవుణ్ణి గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులున్నాయి. ప్రతి దేశంలో ఇదిగో ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. ఈ పుస్తకం చదివితే ఏ దేశంలో ఏ ముద్రలు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఇది మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేశాను. ఎన్నో ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీరు వింటే రేపు ధైర్యంగా సువార్త చేయగలుగుతారు. లేకపోతే మీరు మాట్లాడే మాటలతో శత్రువులను సంపాదించుకుంటారు. ప్రతి దేశంలో దేవుణ్ణి గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులున్నాయి. అర్థమవడానికి చెప్తాను వినండి. యేసు ప్రభు జన్మించారు కదా, బెత్లెహేములో యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? గట్టిగా చెప్పాలా? ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన్ని చూడడానికి ఎవరెవరు వచ్చారు? మీకు విషయం తెలుసా? ఇది అబద్ధం. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టనే లేదు. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టనే లేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి స్థలం కోసం వెతుక్కుంటూ సత్రం దగ్గరకు వస్తే సత్రములో స్థలము లేనందున మళ్ళీ వెతుకుతుంటే దొరికిన పశువుల పాకలోని తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. ముందే పశువుల పాక దొరుకుంటే ఏ తల్లైన బిడ్డను తీసుకొని బయటికి వెళ్తుందా? ఏ పొలం దగ్గరో ఏ పొద దగ్గరో కనేసింది ఆవిడ. స్థలం కోసం వెతకడం ప్రారంభించింది. మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను అని బైబిల్ చెప్తుంటే మనం ఒక స్థలం ఉందని చెప్తున్నాం. బైబిల్ చెప్పింది కాదు, మనకు నచ్చింది నమ్ముతున్నాం మనం. ఇక పశువుల పాకలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి కేవలం పశువుల కాపరులు మాత్రమే వచ్చారు, గొర్రెల కాపరులు మాత్రమే వచ్చారు. జ్ఞానులు రాలేదు అప్పటికి. జ్ఞానులు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇంటికి వచ్చారంట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై
మరి ఇన్నాళ్ళు నువ్వెక్కడికి పంపించావు వాళ్ళని? పాపం పశువుల పాకలోకి పంపించావు. అక్కడ పెట్టారా? జ్ఞానుల బొమ్మలు కూడా పెట్టుంటారే అక్కడ. వాళ్ళు అక్కడ లేరు అసలు. వాళ్ళు ఇంటికి వచ్చారు. ఎందుకో తెలుసా? జ్ఞానులు యేసుప్రభుని చూడ్డానికి వచ్చే సమయానికి యేసుప్రభు వయసు 2 సంవత్సరాలు. జ్ఞానులు యేసుప్రభుని చూడ్డానికి వచ్చే సమయానికి యేసుప్రభు వయసు ఎంత? అందుకే హేరోదు ఆయన వయసు ఎంతో లెక్కించిన తర్వాత 2 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాల వయసున్న పిల్లల్ని చంపించాడు? ఇప్పుడు చెప్పండి, పశువుల పాకులు ఎక్కడుంటారు జ్ఞానులు? తీయండి ఆ బొమ్మని ఫస్ట్. ఆ జ్ఞానుల బొమ్మల్ని ముందు అక్కడి నుంచి తీసి కింద పెట్టేయండి. అది సంస్కరణ అంటే. సత్యం తెలుసుకున్న వెంటనే యాక్షన్ ఉండాలి. ఆమేన్. పాపం వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారుగా ఇన్నాళ్ళు. ఏరా మేము ఇంట్లోనికి వస్తే మమ్మల్ని పశువుల పాకలోకి నెట్టేశారు. వెరీ గుడ్ తమ్ముడు. పొరపాటుకు కూడా ఎప్పుడు అలాంటి ప్రస్తావన తేకండి. బైబిల్లో ఉన్నదే నమ్మాలి, లేనిదొద్దు. ఒకప్పుడు మనం అందరం బాబెలు గోపురం దగ్గర ఉన్నాం కదా. ఒకే భాష, ఒకే ప్రజ. ఎవరు చెదరగొట్టారు? దేవుడే చెదరగొట్టాడు. విడిచిపెట్టేశాడా చెదరగొట్టి? నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు ఎన్ని గుంపులుగా విడదీశాడో ఆయన కూడా అన్ని ప్రతిరూపాలుగా వారితో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? వేరే దేశంలో ఉన్న వాళ్ళతో ఉన్నాడా? అందరితో ఉన్నాడా? అలాగే ఆయన విడదీసి విడిచిపెట్టల, అందరితో పాటు వెళ్ళాడు. ఆయన్ని గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు వాళ్ళకి చెప్పాడు. అందుకే ఏమనుందో తెలుసా? అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగోండి, ఒక మనిషిని నుండే ప్రతి జాతి మనుషుని ఆయన పుట్టించి వారు తడువులాడి కనుగొను నిమిత్తము వారికి పొలిమేర్లను నియమించాడంట. ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు దేవుడు పెట్టాడు. అర్థమవ్వడానికి చెప్తున్నాను. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారా రాలేదా? ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు? ఎవరు చెప్పారు? నక్షత్రాన్ని చూస్తూ వచ్చారంట వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గరున్న నమ్మకం, వాళ్ళ దగ్గరున్న గుర్తేమిటి? వాళ్ళ గ్రంథంలో రాయబడింది. ఆ గ్రంథం పేరు జెండ్ అవెస్థా. జెండుబాం తెలుసుగా, వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళ గ్రంథం పేరే ఆ మందుకు పెట్టారు. జెండ్ అవెస్థా గ్రంథం పేరు. తలకు రాసుకునే ఈ మందు పేరేంటి? జెండుబాం. వాళ్ళ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒకసారి, 35వ అధ్యాయంలో ఇంకోసారి రాయబడింది, పరమాత్ముడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన నక్షత్రం కూడా ఆకాశమున జన్మిస్తుంది, ఆ నక్షత్రాన్ని బట్టి మీరు ఆయన్ని తెలుసుకోగలుగుతారని చెప్పాడు. వీళ్ళు ఇంకా నక్షత్ర పూజ చేయడం, నక్షత్రాల కోసం వెతకడం. ఇప్పటికీ ఆ పారసిక దేశంలో నక్షత్రాలకు విలువ ఎక్కువ. వాళ్ళు నక్షత్రాలను వెతుకుతూ ఉంటే ఒక నక్షత్రం ఎప్పుడు కనబడతానే ఉంది. ఏ నక్షత్రమైనా నెలకు 2 నెలలకు వెళ్ళిపోయేది, కానీ ఈ నక్షత్రం పోవట్లా. 6 నెలలైంది పోలా, సంవత్సరం అయింది. వెంటనే వాళ్ళ జ్ఞానులందరూ కలిసి కూర్చొని మాట్లాడి, ఇది ఖచ్చితంగా పరమాత్ముని నక్షత్రమే, రక్షకుని నక్షత్రమే వెతుక్కుంటూ 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 వచ్చారు. అప్పుడు ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న గుర్తు ఏమిటి? నక్షత్రం. మరి మన దేశంలో ఏ గుర్తుంది? బలి. మన దేశంలో ఉన్న గుర్తు పేరేమిటి? బలి. ఋగ్వేదం ప్రథమ మండలంలో నేను చదివాను. ఇప్పటికీ 612 గ్రంథాలను నేను చదివాను. పురాణాలు, చరిత్ర గ్రంథాలు, ఇతిహాసాలు ఏవండి, అన్నింటినీ 612 గ్రంథాల మీద ఇప్పటివరకు నేను పరిశోధన చేసి ఇప్పటివరకు 16 పుస్తకాలు రాశాను. అందులో మీకు ఒకటి పరిచయం చేస్తాను. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. లోకం మనల్ని ప్రశ్నలు అడుగుతుందని చెప్పానే, ఇందులో 612 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. ఇది మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేసాం. చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ పుస్తకం ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఈ మట్టి మనిషి ఈరోజు ఉండొచ్చు, రేపు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఈ మనిషిలో పెట్టిన దేవుని ఆలోచన ఎప్పుడు మీతో మాట్లాడుతుండాలి. అందుకే వాటన్నిటిని ఇందులో ముద్ర వేశాం. మనిషిగా నేను మీతో రోజు దగ్గరుండి బోధించలేను, చెప్పలేను, కానీ దేవుడు నాలో పెట్టినది ఎప్పుడు మీకు దగ్గరగా పెట్టగలుగుతాను. అది పుస్తక రూపంలో. దీనికి ఛార్జింగ్ అక్కర్లా, కరెంట్ అక్కర్లా, నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు దీన్ని. చనిపోయేలోపు నువ్వు సత్యమును, జ్ఞానమును నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. నువ్వు వీటిని సంపాదించుకొని లోకంతో ఎలా జవాబు చెప్పాలో మీరు నేర్చుకోవచ్చు. ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నాను తెలుసా?
మనం సంపూర్ణం అవడానికి బైబిల్ ఒక్కటి చాలు. భక్తిలో సంపూర్ణం అయిపోవచ్చు, కానీ లోకం నిన్ను అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వే జవాబు అవ్వాలి. సంఘమే లోకానికి జవాబు అవ్వాలి. వీళ్ళు బావిలో కప్పలాగా ఏదో గుడ్డిగా క్రీస్తుని నమ్మారని కాదు, అన్నీ తెలుసుకున్నాకే క్రీస్తే సత్యమని నమ్మారని లోకం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు అద్భుతాలు స్వస్థతలను బట్టి నమ్మేవాళ్ళు కాదు, కొందరు సత్యమును తెలుసుకొని నమ్మేవాళ్ళు ఉంటారు. అందుకు లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబుగా నిలబడాలని వీటన్నిటిని పరిశీలించడమే కాదు, నా దగ్గర తర్ఫీదవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఇవన్నీ నేర్పిస్తున్నాను కూడా. ఎందుకంటే ఒకడు బయటికి వెళ్ళి సేవ చేస్తే పౌలులాగా మాట్లాడాలి, పౌలులాగా అందరికీ అన్ని రకాలుగా జవాబు చెప్పేవాడు అవ్వాలి. ఏ దేశం వాడు అడిగినా, ఏ మతం వాడు అడిగినా, ఎవరు అడిగినా సరే వారి దగ్గర జవాబు ఉండాలి. దేవుని దాసుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, సన్నద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. ఇకపోతే మన దేశంలో ఒక గుర్తుంది అన్నాను కదా, ఋగ్వేదం ప్రథమ మండలంలో ఒక యజ్ఞం గురించి రాయబడింది. అప్పటికి ఏమండోయ్, ఈ యజ్ఞం చేసే సమయానికి బుద్ధుడు బుట్టల, అప్పటి సంగతి చెప్తున్నాను నేను. ఆ యజ్ఞం పేరు ఆజ మేధ యజ్ఞం. అమ్మ పిల్లలతో తర్వాత ఆడుకోవచ్చులే తల్లి. బుద్ధున్న పని ఏమిటంటే, ఇంత పెద్ద సభ పెట్టుకుని మీరు అందరూ కూడుకొని చలిలో కూర్చొని ఉన్నారు. నేను అంత దూరం నుంచి 4 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను మీకు దేవుని జ్ఞానం చెప్పడానికి, మీరు పిల్లలతో ఆడుకోవడానికి కాదు. తెలివి తక్కువ ఆలోచన అది. తెలివి తక్కువ పని ఏమిటంటే, దేవుడు మాట్లాడేటప్పుడు తన దాసుని వాడుకొని పిల్లలతో ఆడుకోవడం తెలివి తక్కువ పని. పిల్లలకు నేర్పాలి. ఒక్కసారి మందిరంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చోవడం నేర్పాలి. మేము అలవాటు చేసాం మందిరంలో. వాడికి సంవత్సరంన్నర కూడా ఉండదు పెద్దగా. ప్రార్థన స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు చేతులు కట్టుకొని కూర్చుంటాడు మందిరంలో. వాడికి నేను డైరెక్ట్గా కనబడను, అంత దూరంలో టీవీలో చూస్తూ ఉంటాడు. చర్చిలో కూర్చొని టీవీలో నేను కనబడుతూ ఉంటాను, నన్ను అలా చూస్తూ ఉంటాడు. మొత్తం అయిపోయినాక అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మొత్తం చూచినా మొత్తం విన్నా అంటాడు. వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాన్నా నువ్వు దేవునికి ఎంత భయపడతావో దేవుడు నిన్ను అంత దీవిస్తాడు, పాల్మామని చెప్పాడు నువ్వు అసలు మాట్లాడకూడదంట అని. వాడు అల్లరి చేస్తూ ఉంటే వాడికి 6 నెలలు 7 నెలలు ఉన్నప్పటి నుంచే చెప్తుంది. వాడికి సంవత్సరం వచ్చేసరికి మందిరంలో మర్యాద కూర్చోవడం నేర్చుకున్నాడు. నీ బిడ్డ దేవునికి ఎంత భయపడతాడో వాడి భవిష్యత్ అంత గొప్పగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు భయపడువాడు దీర్ఘాయుష్యమంతుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేదములో మన భారతదేశంలో ఉన్న ఋషులు అడిగారంట, దేవుడా మీరెవరు, మీ పేరేమిటి, మీరు ఎలా ఉంటారు, మా పితరులు వెతికిన దేవుడా మీరెవరు అని అడిగారంట. ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నుంచి ఇక్కడికి కూడా కొందరు వచ్చారుగా, వాళ్ళు అడిగారు అయ్యా మీరెవరు అని. అప్పుడు దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడంట. ఎలా ప్రత్యక్షమయ్యాడని ఉందో తెలుసా? వెలుగులాగా. పరం జ్యోతి అని రాయబడింది వేదాల్లో. బైబిల్లో ఏమనుంది? నేనే వెలుగు అని రాయబడింది. పరము నుండి ఒక వెలుగు వచ్చింది మా మధ్యలో అని రాసుకున్నారు మన దేశస్థులు. అప్పటికి వాళ్ళు ఏ ఆచారాలు, ఏ సాంప్రదాయాలు, ఏ మతాల ప్రస్తావన లేదు. అప్పటికి వాళ్ళు ఏ పూజలు చేసేవాళ్ళు కాదు, కేవలం తపస్సు చేసేవాళ్ళు. తపస్సు అంటే ఏమిటో తెలుసా? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చే ప్రయత్నం పేరు తపస్సు. అయ్యా మమ్మల్ని వెలుగులోనికి తీసుకొని రా, దేవుడా మీరెవరు, దేవుడా మీరెవరని వెతికేవాళ్ళు. దేవుడు ప్రత్యక్షమై చెప్పాడంట మన దేశ ఋషులకి, ఇదిగో నేను వెలుగై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేను జీవమై ఉన్నానని చెప్పాడంట. మరి బైబిల్లో ఏం రాయబడింది? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని అన్నాడు. అందుకే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని యాజ్ఞవల్క మహర్షి బృహదారణ్య ఉపనిషత్తులో ప్రార్థన చేశాడు. అవే మనకు స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిస్తారు. అయ్యా మాకు సత్యము కావాలి, మాకు జీవము కావాలి, మాకు వెలుగు కావాలని అడిగారు వాళ్ళు. దాని అర్థం అది. అసతోమా సద్గమయ అంటే మాకు సత్యం కావాలయ్యా, తమసోమా జ్యోతిర్గమయ అంటే మాకు వెలుగు కావాలయ్యా, మృత్యోర్మా అమృతంగమయ్య మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. ఒకే ఒక్కడు సమాధానం ఇచ్చాడు, సత్యము కావాలన్నావుగా నేనే సత్యమును, వెలుగు కావాలన్నావుగా నేనే వెలుగును,
జీవము కావాలన్నావు కదా, నేనే మార్గాన్ని అని చెప్పినవాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు అన్నాడంట, మీరు నన్ను గుర్తుపట్టాలంటే, మీ పిల్లలు నాలో కలవాలంటే మీరు ఒక యజ్ఞం చెయ్యాలి. నేనే ఒకరోజు భూమి మీదకి రాబోతున్నాను, అప్పుడు మీరు నన్ను గుర్తుపట్టాలి. నన్ను గుర్తుపడితే మీరు రక్షించబడతారు, నన్ను నమ్మితే మీరు రక్షించబడతారు. ఇవే మాటలు ఉన్నాయి అందులో. చదవలేదుగా మీరెవరు? చదివి చెప్తున్నాను నేను. చాలామందికి ఎలా ఉంటుందంటే బైబిల్ కథలంటే ఇష్టం, చరిత్ర ఆధారాలు జ్ఞానం అంటే అబ్బే అస్సలు ఇష్టం ఉండదు. భక్తి నేర్చుకుంటే కదా ప్రతిదాన్ని ఎద్దేవ చేయడం, ప్రతిదాన్ని కామెంట్ చేయడం, తెలిసి తెలియని జ్ఞానం పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, నాకు అన్నీ తెలిసిపోయాయని పక్కన వాళ్ళకి ఎప్పుడు ఇది. దేవుడు ఒకరోజు న్యాయపీఠం ముందు నిలబెట్టి కొరడా పట్టుకుంటాడు. జాగ్రత్త, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలియదు. బ్రతుకుండగానే నిజమైన జ్ఞానం నేర్చుకోండి. ఏమనుందో తెలుసా? ఋగ్వేదంలో ఆజమేధ యజ్ఞం అనే ఓ యజ్ఞం ఉంది. దేవుడు చెప్పాడంట, ఈ యజ్ఞములో ఈ పశువు ఎలా చనిపోతుందో అలాగే అచ్చుగా నేను వస్తాను భూమి మీదకి. అయ్యా నువ్వు ఎక్కడికి వస్తావు? భూమి మీద ఎక్కడ పుడతావు? దేవుడు అన్నాడు, వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే భూమికి మధ్యలో నేను జన్మించబోతున్నాను అని అర్థం. భూమికి మధ్యలో జన్మించబోతున్నాను. భూమికి మధ్యలో ఏముంది? బైబిల్ చెప్తుంది, భూమి నట్టనడి మధ్యలో నివసించిన ప్రజలు అని ఇశ్రాయేలు ప్రజలకు పేరు బైబిల్ ప్రకారంగా. ప్రపంచ పటంలో చూస్తే మధ్యలో ఉన్నది ఇజ్రాయేలు దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ ఆజమేధ యజ్ఞం ఎలా చేసేవాళ్ళో తెలుసా? వినండి, అందరూ గమనించండి. ఒక మేకను కానీ గొర్రెను కానీ తీసుకునేవాళ్ళు, దానికి పట్టు వస్త్రాలు వేసేవాళ్ళు, దాని తలకు ముళ్ళు చుట్టేవాళ్ళు, దాని వస్త్రాలు ఊడబెరికి కొరడాలతో దాన్ని కొట్టేవాళ్ళు, దాని నోట్లో చేదుబోసి దాన్ని చెక్క బల్ల పైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్ళను దిగగొట్టేవాళ్ళు, దాన్ని వేలాడదీసి దాన్ని రక్తమోడ్చేటట్లు పొడిచేవాళ్ళు. ఎముక విరగకుండా ఆ యజ్ఞం చేయాలనేది రూల్. సాయంకాలానికి అది చనిపోయిన తర్వాత బ్రతకకపోతే సాయంకాలానికి దాన్ని దించి చంపిన ఋషులే నిప్పుల మీద దాన్ని కాల్చుకొని యజ్ఞం చేసిన ఏరియాలో తిరుగుతూ తినేవాళ్ళంట. ఇలా వందల వేల గొర్రెల్ని చంపినా కానీ ఒక్క గొర్రె కూడా బ్రతకలేదు. మళ్ళీ తపస్సు చేశారు వాళ్ళు, దేవుడా ఒక్క గొర్రె బ్రతకట్లేదు అంటే దేవుడు అన్నాడు, ఏ గొర్రె బ్రతకదు. ఆ గొర్రె ఎలా చనిపోతుందో ఖచ్చితంగా అలాగే నేనొచ్చి భూమి మీద చనిపోయి నేను బ్రతకబోతున్నాను మీ పాపములన్నిటిని తొలగించడానికి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, విదేశీ దేవుడు విదేశీ మతం అన్నారే, మరి ఋగ్వేదంలో ఉన్న ఈ ఆజమేధ యజ్ఞం ఏ దేవునిలో నెరవేరింది? నేను వెతికి చూశాను, క్రీస్తులో తప్ప ఈ యజ్ఞం ఇంకెవ్వరిలో నెరవేరలేదు. ఈ యజ్ఞం ఒక గుర్తు మన దేశానికి. ఎందుకు పోయింది తెలుసా? ఈ గుర్తు బుద్ధుని వల్ల. బుద్ధుడు వచ్చి అన్నాడు, జీవహింస చెయ్యరాదు అన్నాడు, జీవహింస చెయ్యరాదు అన్నాడు. అప్పటి నుంచి ఈ యజ్ఞాలు ఆపేశారు. అప్పటి నుంచి పిండితో నెయ్యితో యజ్ఞాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ బలులు ఆపేశారు. మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ బలులు స్టార్ట్ అయినాయి, కానీ ఈ ఆజమేధ యజ్ఞం మరుగున పడిపోయింది. దేవుడు మనుషులకు గుర్తుపట్టడానికి ఇచ్చిన గుర్తు మన దేశంలో ఈరోజు ఎవ్వరికీ తెలియదు. అడగండి పూజారులని, పెద్దల్ని, స్వామీజీలను అడగండి, ఈ ఆజమేధ యజ్ఞం వేదాల్లో ఉందా సార్? దేవుడు ఇలాగే వచ్చి చనిపోతాడని వేదాల్లో ఉందా? ఈ యజ్ఞం ఆయనలోనే నెరవేరుతుందని, ఈ యజ్ఞం వల్లే లోక కళ్యాణం జరుగుతుందని ఉందా అని అడగండి. యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని మీరు సెర్చ్ చేసి చూడండి. ఎందరో స్వామీజీలకు, పూజారులకు, పెద్దలకు నేను సమాధానం ఇచ్చాను. కోపం కలిగేటట్లు కాదు, ఆలోచన వచ్చేటట్లు. నేను విదేశీ దేవుణ్ణో విదేశీ మతాన్నో కాదు ప్రకటించేది, ఈ సమస్త ప్రపంచానికి దేవుడైన వాడిని ప్రకటిస్తున్నాను. ప్రపంచ దేశాలన్నింటిలో ఆయన గుర్తులున్నాయి, ఆయన ఆధారాలున్నాయి. అలాంటి సర్వసత్యమై ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీ ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు, మీ బంధువులకు ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి. మనం ప్రకటించేది మతం కాదు, సత్యాన్ని అని. మరి ఎందుకని మతం మార్పిడి అన్నారో తెలుసా? చెప్తున్నాను వినండి. ఎవరైనా యేసుప్రభుని నమ్ముకొని మన మందిరానికి వచ్చారనుకోండి,
బొట్టు పెట్టుకొని వచ్చారనుకోండి, ఏమంటారు మీరు మెల్లిగా? ఎప్పుడు తీసేస్తావు బొట్టు? కొందరైతే ఎప్పుడు తీసేస్తావు తాళి, కొందరు ఎప్పుడు తెల్ల చీర కట్టుకొని వస్తావు, ఇలా అడుగుతుంటారంట మందిరాల్లో. బైబిల్లో లేదు, ఒక్కసారి కూడా బైబిల్లో లేదు. నీ పై వేషాన్ని, నీ పై రూపాన్ని మార్చుకుంటేనే నేను నిన్ను అంగీకరిస్తానని దేవుడు ఒక్కసారి కూడా, దానికి పైగా ముందు మారు మనస్సు పొందమన్నాడు. నేను నా 18 సంవత్సరాల సేవా అనుభవంలో ఒక్కరితో కూడా ఎప్పుడు నేను పై రూపాన్ని మార్చుకోమని చెప్పనే లేదు. క్రీస్తు ప్రేమని చెప్పాను, దేవుని జ్ఞానాన్ని చెప్పాను, మరణం తర్వాత జీవాన్ని చెప్పాను. ఈ భూమి మీద సాతాను ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేశాను. వారు దేవుని ప్రేమను, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో క్రియ చేసినప్పుడు ఏవి తీయాలో, ఏవి ఉంచుకోవాలో వారి మనస్సాక్షిని బట్టి వాళ్ళే నడుచుకున్నారు. మీరు ఆఫ్రికా దేశానికి వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళు కర్రలు చెవుల్లో పెట్టుకుంటూ ఉంటారు, కర్రలు ముక్కులో పెట్టుకుంటూ ఉంటారు, రకరకాల దండలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆరాధన చేయమంటే చేతులు పట్టుకొని చుట్టూ తిరుగుతూ గంతులు వేసుకుంటూ ఆరాధన చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆరాధన ఇలాగూ చెయ్యకూడదంటే 4 తగిలిస్తారు. దేవుడు ఏది పట్టించుకోడో అది పట్టించుకొని సిద్ధాంతాలు స్థాపించాడు మనిషి. దేవుడు ఏది చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్తాడో దాన్ని చెయ్యం మనం. ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతుల విషయంలో కూడా 3000 సంగతులు మనం తప్పుగా నమ్ముతున్నాం. బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నాం. ఇప్పుడు చెప్పానుగా, ఆయన పశువుల పాకలు అసలు పుట్టనే లేదు కానీ నమ్మాం. జ్ఞానులు ఆయన దగ్గరికి, పశువుల పాక దగ్గరికి రానే లేదు కానీ మనం నమ్మాం. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారా? వాళ్ళలో ఎంతమందికి బుద్ధి లేదు? ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? గట్టిగా చెప్పాలి. ఎంతమంది మెలకుగా ఉన్నారు? ఇది కూడా అబద్ధమే. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారని బైబిల్లో లేదు అసలు. కానీ సండే స్కూల్ నుంచి అదే నేర్చుకుంటాం, సండే స్కూల్ నుంచి అదే చెప్తాం. ఇలా చచ్చేదాకా బైబిల్లో ఒకటి ఉంటే ఇంకోటి నమ్ముతూ పోతే రేపు దేవుడు నిన్ను లెక్కడగడా? బైబిల్లో ఉన్న విషయమే డైరెక్ట్గా చదవట్లా నువ్వు, లోకానికి ఏం చెప్తావు పోయి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 25:5 అక్కడ ఏముందో చూడండి. ఏమిటంట? ఇప్పుడు చెప్పండి, అందరూ 5? ఇలాంటివి ఎన్ని విషయాల్లో పొరపాటు నమ్ముతున్నాం ఇప్పటికీ? 3000 తప్పులు నమ్ముతుంది సంఘం. అబద్ధ బోధ కాదు, పొరపాటు, మిస్టేక్. 3000 తప్పులు. ఇన్ని సంవత్సరాల నా పరిశోధనలో 3000 తప్పులు నమ్మడం గమనించాను నేను. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. 1 పశువుల పాక, 2 జ్ఞానులు, ఇప్పుడు బుద్ధి లేని కన్యకలకు. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి బ్యాలెన్స్? 3000లో 3 పోతే 2997. ఈలోపే నువ్వు పుట్టుక్కుమన్నావు అనుకో, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడా? అడగడా? సున్నైనను పొల్లైనను పోకూడదంటే నువ్వు ఏకంగా అర్థాలు మార్చి నమ్మావంటే ఏమంటావు? నాకు తెలియదు అయ్యా, నాకెవరు చెప్పలేదంటావా? అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు వినువారు మాత్రమై ఉండక పరిశీలించాలని నేను చెప్పాను కదా అని అడుగుతాడు. అడగడా? వినడం మాత్రమే కాదు, పరిశీలించాలి. అపోస్తుడైన పౌలు బోధ చేస్తేనే వాళ్ళు పరిశీలించారండి. బెరియా సంఘం, మేమే పాటి మనుషులం? పరిశీలించాలి మీరు. మీకు తెలుసా, మీ రక్షణ మీరు కాపాడుకోవాలి. మిమ్మల్ని పరలోకం మనిషి తీసుకెళ్ళలేడు, క్రీస్తు మాత్రమే మనందరినీ పరలోకం తీసుకెళ్ళగలుగుతాడు. నేను తప్ప వేరే మార్గం లేదు అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. నన్నైనా నిన్నైనా ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్ళేది ఎవరు? క్రీస్తే. నువ్వు సరిగ్గా సత్యమును నమ్మకపోతే బుద్ధి లేని సంఘానివి అవుతావు. నీలో జ్ఞానం లేకపోతే నువ్వు బుద్ధి లేని సంఘానివి అవుతావు. సత్యము నీలో నివసించకపోతే, నువ్వు సర్వసత్యంలోనికి రాలేకపోతే విడువబడే అవకాశం ఉంది. మీరు చెప్పండి, బుద్ధి లేని సంఘం కూడా దేవుని నమ్ముకున్నదే కదా, చేతుల్లో దివిటీలు ఉన్నాయి కదా, ఎవరి కోసం ఎదురు చూస్తుంది? క్రీస్తు కోసమే కదా. మరి ఎందుకు విడువబడింది? సత్యములో లేదు, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవుచున్నారు, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు అంట. అవును, మనలో జ్ఞానం కొదువైంది. అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు
కానేరడు అని రాయబడింది. అన్యాయస్తుడు దేవుని వారసుడు కాడు, దేవుని రాజ్యానికి రాలేడు. మన అందరిలో అన్యాయం ఉంది తెలుసా? ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చెప్పండి, పేరుకు క్రైస్తవులమే కానీ ఇప్పటికీ పెళ్ళిళ్ళు అనగానే కులము కట్నాలు చూడకుండా ఎవడని చేసుకుంటున్నాడా? పెళ్ళి అనగానే ఏం కులం, ఎంత ఇస్తారు, ఏమిటోళ్ళు ఎంత ఇస్తారు. డైలాగ్ భలే ఉంది కదా, ఏమిటోళ్ళు ఎంత ఇస్తారంట. అవును, నువ్వు ఆదాం పిల్లలు కాదా? మీరు క్రీస్తు పిల్లలు కాదా? క్రీస్తుకు ఏం కులం ఉంది? ఆదాముకి ఏం కులం ఉంది? దేవునికి కులం ఏమిటండి? రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగం కులము మతం విడదీసి పాలించడానికి. ఎందుకంటే అందరూ ఒకటే దగ్గర ఉన్నారనుకో, అయితే ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. కానీ సపరేట్ అయితే అందుకే వాటి పేరు మీద రిజర్వేషన్లు, వాటిని బట్టి సపరేషన్లు, వాటిలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు. చూసారా ఎంత దౌర్భాగ్య పరిస్థితి దాపరించిందో. నేను జరిగింది ఒక సంఘటన చెప్తాను. మచిలీపట్నంలో నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది. అన్న మా కోసం ప్రార్థించండి అని అడిగింది. ఆమె ఇలా చేతులు జోడించినప్పుడు ఆమె కుడి చెయ్యి చేతికి తెల్లటి రుమాలు చుట్టేసి ఉంది, కర్చిప్ చుట్టేసి ఉంది, అది రక్త సిద్ధమై ఉంది ఆమె చేతి. నేను అడిగాను, అసలు నీ చేతికి ఏమైందమ్మా అని. అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? ఆ చేతికి ఉన్న రుమాలు తీసి అన్న అని చూపించింది. ఈ 5 గోర్లు లేవు ఆవిడ చేతికి, వేలు ఒక్కొక్కటి వాసిపోయి ఉంది, నీరు గారుతుంది రక్తంలాగా. నేను అడిగాను, అసలు ఏమైంది తల్లి అని. ఏడుస్తూ ఎక్కిబెట్టి ఏడుస్తూ చెప్పింది, నా భర్త ఒక వ్యాపారం పెట్టుకున్నాడన్నా, 15 లక్షల రూపాయలు అవసరపడ్డాయి, 10 లక్షలు అడ్జస్ట్ అయ్యాయి, కానీ 5 లక్షలు దొరకలేదు. నేను ఇంకా అప్పులు చేయలేను, మీ అమ్మగారింటికి వెళ్ళి మన కోసం, నీ కోసం, నా కోసం నేను పెడుతున్న ఈ వ్యాపారం మన పిల్లల కోసం తీసుకురాపో 5 లక్షలని పంపిద్దాం అనుకున్నాడంట. అప్పుడు ఆమె అనిందంట, నేను వెళ్ళను, ఇల్లమ్మి పెళ్లి చేశారు, అప్పు చేసి నీకు కావలసింది కూడా ఇచ్చారు, ఇక నేను మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టను అనిందంట అమ్మాయి. 3 నెలలు రాత్రులు భోజనం పెట్టలేదంట, పైగా కడుపులో పిడుగుద్దులంట, జుట్టు పట్టుకొని బుగ్గల మీద లెంపకాయలంట భయంకరంగా. అనింది, అన్న 3 నెలల తర్వాత మళ్ళీ అడిగారన్న, ఇప్పటికైనా వెళ్తావా వెళ్ళవా అని. నేను వెళ్ళనన్నానన్న. మా అత్తగారు ఓ రాత్రి నా కుడి చేతిని వెనక్కి విరిచి పట్టుకుంటే నోట్లో గుడ్డ కుక్కి కటింగ్ ప్లేయర్తో నా భర్త గోర్లు బీకేశాడన్నా అని ఏడిచేసింది ఆ అమ్మాయి. ఆ ప్లేస్లో నీ కూతురో, మీ చెల్లో, మీ అక్కో, మీ ఇంట్లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది మీకు? ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం ఏమిటి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఒక అమ్మాయిని అయితే నిద్రలో ఉండగానే కరెంట్ షాక్ పెట్టి చంపేశారంట కట్నం కోసం. క్రైస్తవుడా, లోకం అలా ఉంది, నువ్వు కూడా అలాగే ఉంటావా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు సిరికి దాసుడవైతే దేవునికి దాసుడవు కాదు, నువ్వు దేవునికి దాసుడవైతే సిరికి దాసుడవు కాదు. ఎంత దారుణమైన వ్యవస్థ చూడండి. మీరు చెప్పండి, బైబిల్ ప్రకారంగా పురుషుడు అమ్మాయికి కట్నం ఇవ్వాలా, అమ్మాయి పురుషుడికి కట్నం ఇవ్వాలా? బైబిల్ ప్రకారంగా అబ్రహాము తన కొడుకుకి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు రిబికాను తేవడానికి ఎలియాజర్ని పంపినప్పుడు అబ్రహాము దగ్గర నుంచి వెండి బంగారాలు ఎక్కడికి వెళ్ళినాయి? అంతేగాని రిబికా ఇంటి నుంచి వచ్చినాయా? దేవుని స్నేహితుడు చేసిన పని చూశారు. న్యాయం ఎందుకో తెలుసా? అలాగా చెప్తాను వినండి. ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. రెండోది చదివిస్తారు. మూడోది అన్ని పనులు నేర్పిస్తారు. నాలుగవది మాట అంటే పడ్డం కూడా నేర్పిస్తారు. ఇంత బాగా చూసుకున్న బిడ్డని పెళ్లి పేరట ఇంకొకటి ఇంటికి పంపిస్తారు. అవును, పెళ్లి పేరట మన ఇంటికి వచ్చే ఆడబిడ్డ తన సొంతింటి వారిని విడిచిపెట్టి ఎవరి కోసం వస్తుంది? భర్త కోసం వచ్చేస్తుంది కదా. నీ కోసం ఒక అమ్మాయిని పెళ్లి పేరట ఇచ్చేస్తున్నారు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, ప్రాణంగా ప్రేమగా పెంచుకున్న బిడ్డని పెళ్లి పేరట పురుషునికి ఇచ్చేస్తున్నారు. నీ సొంతం ఇక మీదట అని ఇచ్చేస్తున్నారు. నీ కోసం వచ్చి ఏ ఆడబిడ్డ అయినా ఇంటికి వచ్చేసి అత్తగారింటికి వచ్చి కాలు మీద కాలేసుకొని సుఖపడ్డం చూస్తున్నారా మీరు? ఏం చేస్తారు? అందరికంటే ముందు లేవాలి, ఇల్లు వాకిలు ఊడ్చుకోవాలి,
గిన్నెలు కడుక్కోవాలి, అందరి కోసం ఆహారం సిద్ధపరచాలి, అందరికీ పెట్టి మిగిలింది తినాలి. సరే త్వరగా లేచాను అందరికంటే ముందు పడుకుంటానంటే కుదరదు, మధ్యాహ్నానికి భోజనం సిద్ధపరచాలి. అందరూ తిని తాను తినేసరికి 2 అవుతుంది. అప్పుడు ఏ ఆడబిడ్డైనా పడుకుందాంలే అనుకునే లోపు బకెట్లో బట్టలు గుర్తుకొస్తాయి. బట్టలు ఉతుకుతారు 4 గంటల వరకు. అయిపోయినాక అరగంట పడుకుందామంటే కుదరదు. అమ్మాయి టీ పెడతావా అని అడుగుతారు. 4 గంటలకు టీ పెట్టుకొని అందరూ కూర్చొని ముచ్చట్లాడి టీ తాగేలోపు 5 అవుతుంది. ఆ టైంలో ఎవరైనా పడుకుంటారా? గిన్నెలు బయటేసి 5 గంటలకు అందరు చేసే పని ఏమిటి? గిన్నెలు కడుగుతూ ఉంటారు. అయిపోయినాక 8:30 గంటలకు వంట రెడీ, 10:30 వరకు అందరు భోజనాలు అయిపోతాయి. ఈవిడ తినేసరికి 11. అన్నీ సర్దుకొని అటు భర్తకు న్యాయం చేసి ఇటు ఇంటికి న్యాయం చేసి పడుకునేసరికి 12. ఇంట్లో ఎవరికైనా బాగోలేదనుకో ఈమె ప్రార్థనైనా చేస్తుంది, చాకిరైనా చేస్తుంది. అందరికంటే లేటుగా పడుకొని అందరికంటే ముందు లేవాలి. అవును, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు న్యాయంగా ఆలోచించు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు చిన్న పిల్లోళ్ళ ఉన్నప్పుడు ఇలాగే పనులన్నీ నీ చుట్టూ తిరిగి ఎవరు చేసి పెట్టేవాళ్ళు నీకు? మరి అమ్మ తర్వాత నీకు చేసి పెట్టడానికి ఒక అమ్మాయిని నీకు ఇచ్చేస్తే ఆమె డబ్బులు నీకెందుకు ఇవ్వాలి? నీకు ప్రేమ పంచుతుంది, నీకు అన్ని చేసి పెడుతుంది, అన్ని రకాల సంతోషాలు ఇస్తుంది. చివరికి నువ్వు అందరి ముందు 4 మాటలు, కూర నీ ముఖంలాగుంది అంటే కూడా నీ ముఖంలా చేసుకో అని అనట్లేదుగా. అందరి ముందు ఓ మాట అనకుండా మౌనంగా ఉంటుందిగా. ఎందుకో తెలుసా? నువ్వంటే ఇష్టం, నా భర్తే కదా, నా అత్తే కదా, నా వాళ్ళే కదా అని మౌనంగా ఉంది. తిరగబడితే ఎలా ఉంటుంది? తల ఎక్కడ పెట్టుకుంటావు? నీ గౌరవం కోసం మౌనంగా ఉంటుంది. ఆడబిడ్డ మన దగ్గరకు వచ్చి మనకు చాకిరీ చేసి పెడుతుంటే ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటోడు అసలు నిజమైన పురుషుడేనా? నిజమైన భర్తేనా? నిజమైన భర్త అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు కాదు, అత్తగారికి చెప్తాడు, మామగారికి చెప్తాడు, మీ కూతుర్ని నాకు పెళ్లి పేరటి ఇచ్చేస్తున్నావు కదా, నన్ను చూసుకోవడానికి, నా కుటుంబాన్ని చూసుకోవడానికి ఏమిచ్చి నీ రుణం తీర్చాలని అడిగేవాడు న్యాయవంతుడు. అది సంగతి. చూసారా? 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారంట. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట అడుగుతున్నాను, అమ్మాయి తెచ్చే డబ్బు శాశ్వతంగా ఉంటుందా? ఓ సంవత్సరానికి కరిగిపోతుందిగా. కానీ నువ్వు దేవునికి భయపడితే ఆయన హస్తం నీ పిల్లలకు తోడుగా ఉంటుంది చివరి వరకు. ఆమేన్. మొన్న కరోనా వచ్చింది, ఏ డబ్బు కాపాడింది? ఎంత డబ్బున్నోడైనా చావాల్సి వచ్చింది. అమ్మాయి దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు, అది అన్యాయం. మనలో ఎంత అజ్ఞానం ఉందో తెలుసా? పెళ్ళైన తర్వాత ఆడబిడ్డ గర్భవతి అవుతుంది కదా, అప్పుడు మాట్లాడతారు, మొదటి కానుపు మీ అమ్మగారు చేయాలి, 2వ కానుపు మేం చేస్తామంట. చూసారా ఎంత సిగ్గులేని వ్యవస్థ దాపురించిందో చూడండి. ఒక్కసారి ఆడబిడ్డ మన ఇంటికి వస్తే మన సొంతం కదా, ఆ మనిషి మన మనిషే కదా, ఆమె విషయంలో ప్రతి రూపాయి మనదే అవ్వాలి. అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన పురుషుడు, అదే నిజమైన కుటుంబం. ఇప్పుడు ఇంత చెప్పినాక మీరు నన్ను అడుగుతారు, నాకు తెలుసు మంచి చెప్పేటోడిని ఖచ్చితంగా వేలెత్తి చూపించే సమాజం ఇది. నీకు పెళ్ళయిందా? ఒకవేళ అయితే నువ్వు కట్నం తీసుకున్నావా? ఎక్కడున్నావు బాబు? ఇక్కడ ఉన్నావా? ఉదయ్, మా ఆవిడ తమ్ముడు ఒకడు నాతో పాటు ఉన్నాడు, ఇక్కడే నాతో సేవలోనే ఉన్నాడు. ఆ బిడ్డ కూడా పరిచయం చేస్తాను, ఆ అబ్బాయిని అడగండి, మీ బావగారు కట్నం తీసుకున్నారా అని అడగండి, చెప్తాడు. ఇంతవరకు ఒక కర్చీప్ కానీ ఓ స్పూన్ కానీ నేను తీసుకోలేదు. పైగా వాళ్ళు నాతో కలిసి సేవలో ఉన్నారు. నన్ను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా, ఇంట్లో నాతో ఉంటున్నారు. మేమందరం ఒక్క కుటుంబమై సేవ చేస్తున్నాం. ఇంతవరకు పొరపాటుగా ఆశించడం కాదు. నా భార్య గర్భవతి అయినప్పుడు కూడా ప్రతి రూపాయి నా ప్రేమ, నా బాధ్యత అయ్యింది. నేను చెప్పాను, నీ కన్న కూతుర్నే నాకు ఇచ్చేసావు కదా, నువ్వు మళ్ళీ ఇవ్వడం ఏమిటి? న్యాయంగా మనిషిని ఇచ్చేసావే, నేనే నీకేమైనా ఇవ్వాలి. నన్ను అమ్మలా చూసుకుంటుంది, నాకు బిడ్డల్ని కనిపెట్టింది, అంత ప్రసవ వేదన పడి కష్టపడింది. రాత్రి పగలు నాకేం కావాలి, ఏమి ఇష్టపడతాను, ఎప్పుడేం తింటాను, నా చుట్టే తిరుగుతుంటుందే. అమ్మలాగా చూసుకునే తల్లిని ఇచ్చావే, నీకేమి ఇవ్వాలని నేను అడుగుతుంటాను వాళ్ళని. అందుకే ఈరోజు వారు మేము ఒక్క కుటుంబం అయి ఉన్నాం. ఏది న్యాయం దేవుని దృష్టికి మీరు చెప్పండి? ఆడబిడ్డ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడమా? మనం వాళ్ళకే కృతజ్ఞులమై ఉండడమా? మరి మీరు తెలియక కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకొని ఉండుంటారు.
తిరిగి ఇచ్చేయమని నేను చెప్పను, కానీ ఒకటి చేయండి. మీ అత్త మామ ఏదో చోట చిన్న చిన్న అప్పులు చేసి ఉండే ఉంటారుగా, అందులోంచి ఏదైనా ఒక్క అప్పైనా నువ్వు కట్టు. దేవుని దృష్టిలో పడతావు. చివరికి నీ అత్త మామ కూడా అంటారు, అల్లుడు కాదు కొడుకు దొరికాడు అని. మీ ప్రేమలు కూడా బలపడతాయి. ప్రాయశ్చిత్తంగా కనీసం ఒక్క చిన్న పని చేయి. లక్షలు లక్షలు తీసుకున్నావే, కనీసం 1000 కట్టు. ఎక్కడో చోట చిన్న అప్పు ఉంటుంది కదా, కొడుకులాగా గట్టి చూడు. అప్పుడు నువ్వు డబ్బు కంటే దేవునికి ఎక్కువ భయపడుతున్నావని దేవుడు గమనిస్తాడు. ఆ ఒక్క చిన్న పని చేయడం కూడా చేత కాకపోతే లెక్క తప్పకుండా అప్పగించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్పోళ్ళు ఇక్కడ? ఎవరు అందరికంటే మంచోళ్ళు? వాడికంటే నేను మంచోడిని, నాకంటే వాడు మంచోడని చెప్పుకొని గొడవలు పడుతూ ఉంటారు చాలామంది. నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదు, నేను ఇంత కష్టపడితే నాకు సన్మానం చేయలేదంట. నీలో ఏం మంచి ఉందని? ప్రాయశ్చిత్తంగా దేవునికి నమ్మకంగా సేవ చేసుకో. ప్రాయశ్చిత్తంగా దేవుని మందిరానికి సేవ చేసుకో. నీలో ఉన్న ప్రతి దోషాన్ని దేవుడు క్షమించే వరకు దేవుని కొరకు లోబడుండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని కనికరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే, ఎన్ని న్యూ ఇయర్లు చేసుకుంటే మనం లోకానికి న్యాయం నేర్పించగలుగుతాం? దేవుని సత్యం నీలో లేకపోతే ఈ ఆర్భాటాలన్నీ వ్యర్థమే. ఈరోజైనా సరే ఈ విషయంలో పశ్చాత్తాపపడండి. 3 విషయాలు నేర్పించాను నేను మీకు. మొదటిది, బైబిల్లో లేని వాటి అనేకం మనం నమ్ముతున్నాం. రెండవది, సువార్త అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, మతం అంటే ఏమిటో, కులం అంటే ఏమిటో, ఈ లోక ఆచార సాంప్రదాయాల విషయంలో ఎలా ఉండాలో, ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఎలాంటి జవాబులు చెప్పాలో మీకు నేర్పించాను. మూడవది, పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నువ్వు న్యాయంగా ఎలా ఉండాలో నీ ముందు పెట్టాను. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఎంతమందికి కొడుకులు ఉన్నారు చెప్పండి? కొడుకులు ఉన్న వాళ్ళు చేయొద్దండి, నేను దీవించాలనుకుంటున్నా. ఎస్, దేవుడు దీర్ఘాయుష్యులు ఇచ్చునుగాక మీ కొడుకులకి. చేతులు ఎత్తిన వాళ్ళ కొడుకులకే ఇప్పుడు ఎత్తుతున్నారు చూడండి. ఇలాగే మీ నవ్వు, ఈ సంతోషం మీతోనే ఉండునుగాక. ఆమెనన్న వాళ్ళకే ఉండాలి ప్రభువా అనండి. ఇప్పుడు ఆమెనని అనడం నేర్చుకోండి, సిగ్గుపడకూడదు. ఎప్పుడు ఆమెనని మనం స్వతంత్రించుకోవాల్సిన దాన్ని ఒక కుటుంబమై మనం స్వతంత్రించుకోవాలి. ఆమేన్. మీకు అబ్బాయిలు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, ఇంత విన్న తర్వాత డబ్బుకు తాళి కట్టిస్తావా, అమ్మాయికి తాళి కట్టిస్తావా? నీకు భక్తి కలిగిన కోడలు కావాలా, డబ్బులు తెచ్చే కోడలు కావాలా? ఒక్కటి చెప్పనా, డబ్బులు తెచ్చే కోడలు కానీ వచ్చిందా, తంతె వృద్ధాశ్రమంలో పడతావు నువ్వు. తర్వాత తంతె వృద్ధాశ్రమంలో పడతావు. కొందరు అంటారండి, ఎంత అన్యాయస్తులో, పెళ్ళయ్యేదాకా పెళ్ళి అని ఏడుపు, పెళ్ళైన తర్వాత అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి సారు అంట. ఎవరు పుట్టాలంట? అమ్మాయి పుడితే ఏంటి నష్టం? అబ్బాయేనంట. నాకు ప్రారంభంలో అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమైంది వీళ్ళ సంతోషం ఏంటో తెలుసా? వాడు పెరిగి పెద్ద తన్నుదంతే వృద్ధాశ్రమంలో పడాలిగా వీళ్ళు పోయి, అందుకు వీళ్ళకి అబ్బాయిలు కావాలా? మీరు చెప్పండి, భారతదేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలకు కారణం అమ్మాయిలా అబ్బాయిలా? దాట్స్ ఇట్, అయిపోయింది. నేను ఒక తల్లికి అబ్బాయినే కదా, నేను ఒక తల్లికి కొడుకునే చెప్తున్నాను. న్యాయంగా జరుగుతుంది ఏంటంటే అబ్బాయిల వల్ల. మీరు చెప్పండి, మీరు పొలంలోకి వెళ్ళిపోయి, మీ పనులోకి వెళ్ళిపోయి, మీ ఆఫీస్కి వెళ్ళిపోయి, మీరు కష్టపడి ఇంటికి వస్తే ఎదురొచ్చి గ్లాస్ నీళ్ళు ఇచ్చేది ఎవరు? అబ్బాయా అమ్మాయా? మొదటి విషయం. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నీ చుట్టూండి నీకు సేవ చేసి పెట్టేది అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. నువ్వు డబ్బులు ఇస్తే దాచుకొని మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? ఊరికే ఇంట్లో ఉండకుండా బయట తిరిగేది అబ్బాయా అమ్మాయా? అమ్మాయా? అబ్బాయి. అవును, పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా నీకు బాగోలేదంటే పరుగున వచ్చేది అబ్బాయా అమ్మాయా? ఇప్పుడు చెప్పండి, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? సిగ్గులేని మొక్కలు ఇప్పుడు కూడా అబ్బాయి అడుగుతారు. సమాజం అలా తయారయ్యింది. మనం మారితే చాలు, మెల్లిగా మన పక్కవారు మారుతారు. నేను మారాలి, మీరు మారాలి, అందరం మారాలి. అన్ని విషయాలలో మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఆ విషయాల్లో మనం మారాలి. ఆమేన్. సమాజానికి మేలు చేద్దామంటే సాతాను ఊరుకోడు, నిందలేస్తాడు, అవమానిస్తాడు, లేని వార్తలు కల్పిస్తాడు, దుష్ప్రచారాలు చేపిస్తాడు. ఏం భయపడొద్దు, నిరూపించేవాడు దేవుడు ఉన్నాడు. నీ పని నిన్ను నిరూపిస్తుంది. ఆమేన్. యోసేపును సాతాను నిందించేటట్లు చేస్తే దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి దేశానికే తలగా పెట్టాడు. ఓ టైం వస్తుంది, ఆ కాలం వచ్చే వరకు ధైర్యంగా అడుగులు వేయడం నేర్చుకో. కల్పించేవి నమ్మే వాళ్ళు కుక్కలు ఉంటాయి,
కుక్కల విషయమై జాగ్రత్త. ఒక ఊర్లో 10 వీధులు ఉన్నాయండి, వీధికో కుక్క ఉంది. 10వ వీధి కుక్క ఒకరోజు నైట్ మధ్యరాత్రి బౌ అనింది. 9వ వీధి కుక్క అరిసింది, 8వ వీధి కుక్క అరిసింది. ఇలా 10 వీధులు కుక్కలు అరిసాయి. ఊరంతా లేచి వచ్చి మొదటి కుక్కను అడుగుతున్నారు, ఎందుకు అరుస్తున్నావు? అప్పుడు ఆ కుక్క ఏమనిందో తెలుసా? నాకేం తెలీదు, పక్క వీధి కుక్క అరిసినందుకే అరిశాననిందంట. వీళ్ళు మొత్తం అన్ని కుక్కలను అడిగితే అదే మాట. చివరికి 10వ వీధి కుక్కను అడిగారు, ఎందుకే అరిసావంటే రాత్రి తిన్నది అరగలా, అరిశానే అనిందంట. అది కారణాలు తెలియవు, ఎవరు ఎందుకు ఏమంటున్నారో తెలియదు. ఒకడు ఏదైనా కల్పిస్తే చాలు. కల్పించడం ఎంతసేపు అండి? పక్కూరు నుంచి ఒక అన్నా చెల్లెలు బైక్ మీద వెళ్తున్నారు. ఇక్కడ కూర్చున్నాడు, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. లేకపోతే వాడంటే వీడికి పడదనుకోండి. చూసారా, పెళ్ళవకు ముందే వాళ్ళిద్దరు ఎలా చెట్టపట్టలేసి తిరుగుతున్నారు, నాకు తెలుసురా వాళ్ళ గురించి అని ఒక నింద ప్రచారం చేస్తే నమ్మరా మీరు? నమ్ముతారు. సిగ్గులేదుగా మనకు కూడా. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిర పడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో. ఫోటోలు చూపించి చెప్తారు, వీడియోలు చూపించి చెప్తారు, ఏది పడితే అది చెప్తారు. అసలు జరిగింది నిజమా అబద్ధమని నీకు తెలియాలి కదా. క్రైస్తవ్యం ఏమిటో తెలుసా? ఒకవేళ ఎవడైనా పడిపోతుంటే వాడి గురించి చెడ్డగా ప్రచారం చేసేవాడు క్రైస్తవుడు కాదు. పడిపోయేవాడిని తిరిగి లేపేవాడు క్రైస్తవుడు. ఆరిపోయేవాడిని తిరిగి వెలిగించేవాడు క్రైస్తవుడు. మనం పాపులమై ఉండగా మనల్ని ప్రేమించి రక్షించింది క్రీస్తు ప్రేమ అయితే, అలాగే నువ్వు చెయ్యబద్ధుడవై ఉన్నావు, మర్చిపోకు. ఈరోజు క్రైస్తవ్యం అంటే నేను నీతిమంతుని, నేను యథార్థవంతుని, వాడు మంచోడు కదా నిందించుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇదే చెత్త. తప్పక దేవుడు ఊరుకోడు. భయంకరమైన తీర్పు ఉంటుంది, భయంకరమైన తీర్పు ఉంటుంది. నీకు వెనక జరిగేది ఏమిటో తెలీదు. చూసిందల్లా నిజము కాదు, విన్నదల్లా నిజము కాదు. క్రీస్తుని గురించి బోల్డ్ అని నిందలు రాశారు కొందరు సైంటిస్టులు, నిజమైపోయాయా? పౌలుని గురించి బోల్డ్ అన్ని మాటలు అన్నారు, నిజమయ్యాయా? మీ సంఘాల్లో ఎవరైనా పొరపాటు చేస్తున్నారని తెలిస్తే మీకు బాధ్యత పెరుగుతుందని అర్థం. నువ్వు వాటిని నీ భర్తకో నీ భార్యకో నీకు తెలిసిన వాళ్ళకో చెప్పడం కాదు, తండ్రి ముందు మోకరించి ఏడ్చి తిరిగి అతన్ని సంపాదించే భాగ్యం పొందుకో. దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడు. అతన్ని నువ్వు క్షమించినట్లే, ఆవిడని నువ్వు క్షమించినట్లే ఆయన నిన్ను క్షమిస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను. ఎటుపోతుంది క్రైస్తవ సమాజం ఈ వచనాలన్నిటినీ మరిచి? బలహీన శరీరంలో బలహీనమైన మనసులో ఉన్నాం నిజమే, కానీ లేఖనం మనల్ని నడిపిస్తుంది కదా. లేఖనం మనల్ని నడిపిస్తుంది కదా. పడిన వాడిని లేపడానికి క్రీస్తు సిద్ధంగా ఉంటే నువ్వెందుకు దోసేస్తున్నావు? అవును, నీ ఇంట్లో నీ తమ్ముడో నీ అక్కో ఏదో పొరపాటు చేశారు, 10 మందికి చెప్పుకుంటావా? మరి పక్కోడి ఇంట్లో జరిగింది ఎందుకు 10 మందికి చెప్తావు? ఇప్పుడు చెప్పు, అన్యాయమా న్యాయమా ఇది? అందుకే అన్యాయస్తులు పరలోక రాజ్యానికి రారు. నిన్ను నువ్వెలా ప్రేమిస్తావో, నీ ఇంటికి నువ్వెలా న్యాయం చేస్తావో, నీ పొరుగు వారి పట్ల కూడా అలాగే ఆలోచించు. అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? యోహాను సువార్త 18:37-38 ప్రకారం సత్యము నిమిత్తము సాక్ష్యమిచ్చుటకు ఈ భూమి మీద పుట్టాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం తండ్రిని పరిచయం చేయడానికి, సత్యవంతుడైన వాడిని పరిచయం చేయడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. మన పాపములను తొలగించడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. ఆయన కారణాలన్నిటిని గుర్తించి నువ్వు బ్రతకడం నేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. చివరిగో మాట చెప్తాను. అవును, క్రిస్మస్ క్యారల్స్ తెలుసా మీకు? క్యారల్స్ తెలుసుగా, సంఘం అంతా క్యారల్స్ చేస్తారు. నైట్ టైం ఎప్పుడు చేస్తారు? 9-10 తర్వాత మెల్లిగా క్యారల్ స్టార్ట్ చేసి ఒక డప్పు పట్టుకొని, ఒక డ్రమ్ పట్టుకొని డమేల్ అని కొట్టుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని అరుస్తూ, అప్పుడే పడుకున్నోడు లేచొచ్చి ఏందరా ఈ గోల, హ్యాపీ క్రిస్మస్ అని వాడిని భయపెట్టి, వాడు భయపడిపోయి సర్లే అని లోపలికి వెళ్ళిపోయి నీ హ్యాపీ క్రిస్మస్ చెప్తే వాడికి సువార్త అర్థం కాదు, ఏం అర్థం కాదు. క్యారల్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్యారీ బ్యాగ్ అంటే అర్థం ఏంటి? బరువు మోసే సంచి కదా, మోసే సంచి, రైట్. ఎల్స్ అంటే ఇంగ్లీష్లో ఎల్స్ అంటే వార్త, ఎనీథింగ్ ఎల్స్ అంటారు కదా. క్యారల్స్ అంటే వార్తను మోయుట. రాత్రులు కాదు చేసే పని, అందరూ మెలకుగా ఉంటారే అప్పుడు చెయ్యాలి క్యారల్స్. 6 గంటల నుండి 10 గంటల వరకు క్యారల్స్ టైం, లేదా 11 గంటల వరకు క్యారల్స్ టైం.
నువ్వు 12-1 గంట ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? విశ్వాసుల ఇంటికి వెళ్ళి చాయ్లు, బిస్కెట్లు, కేకులు తిని మిగిలితే మళ్ళీ సంచులు వేసుకుని. ఏంటి నామకార్థత? ఈ దౌర్భాగ్యం. సువార్త క్రీస్తుని ఎరగని ప్రజలకు చెప్పాలి. ఇంటింట క్రిస్మస్ చేసుకోండి. ఎలా తెలుసా? ప్రతి వ్యక్తి వాళ్ళ ఇరుగు పొరుగు వీధిలో ఉన్నటువంటి 10 కుటుంబాలను పిలుచుకొని సేవకునికో డేట్ అడిగి పెట్టుకొని ఆ రోజు సేవకుని పిలుచుకొని దేవుడు అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి, దేవుడు ఒక్కడా అనే కుల, పాపం అంటే ఏమిటి, విమోచన అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటో చెప్పిస్తే వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ అయిపోయి ఆలోచనలో పడతారు. అలా ఒక్కసారి వాళ్ళు ఆలోచించిన చాలు, మిగతాదంతా పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. అప్పుడు ఆ 10 మందితో నీకు మంచి సంబంధం ఉంటుంది, ప్రేమ విందు ఏర్పాటు చేస్తావు, క్రిస్మస్ కూడా అవుతుంది. ఇంటింట క్రిస్మస్ చెయ్యి. వీధిలోకి వెళ్ళి గోల చేయడం తప్ప ఏంటి లాభం? ఏంటి? ఏం లాభం లేదు. నేను చేసేవాడిని అదే గోల నేను చేశాను నా సేవ ప్రారంభంలో. తర్వాత బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చింది. ఇంతకంటే గట్టిగా ఏం చెప్పను. చేసేది తప్పని తెలిసి వచ్చింది. ఏంటి ప్రయోజనం? అల్లరి తప్ప. నా దేవుడు అల్లరికి కర్త కాడు. చేస్తే అర్థమయ్యేటట్లు చేద్దాం, లేదా మౌనంగా మోకరించి ఏడవనైనా ఏడుద్దాం. దేవుడే చూసుకుంటాడంతా. చేయడం నీకు రాకపోతే చేసే వాళ్ళని వాడుకుంటాడు ఆయన. ఇలా గ్రామానికి చాలా రకాలుగా డిస్టర్బెన్స్గా మారాం. ఎప్పుడైనా మీ చర్చెస్ పైన హారన్ ఉండడం చూసారా? మీరేమంటారు హారన్ని? మైక్, పెద్ద మైక్ ఉంటుంది కదా, సౌండ్ వస్తుంటుంది. అక్కడక్కడ మన స్తంభాలకు కడుతుంటారు బాకాలు. అమ్మయ్య, చర్చి మీద బాకాలు కడతారే. అవును, వాక్యం సంఘానికా లోకానికా? ఆరాధన దేవునికా లోకానికా? మరి వాళ్ళకెందుకు వినిపించాలి అది? ఒకసారి ఓ పెద్దయినా ఓ చర్చి దగ్గరికి వచ్చాడు. నేను అక్కడే వాక్యం చెప్తున్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది ఇది. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను నేను. ఓ పెద్ద ఆయన వచ్చి సేవకుని అడుగుతున్నాడంట, అయ్యా మా ఇంట్లో మా కోడలు బాలింత, చిన్న బిడ్డ ఉన్నాడయ్యా, 2 నెలలు వాడికి, ఈ సౌండ్ విని ఏడ్ చేస్తున్నాడయ్యా, కొంచెం సౌండ్ తగ్గించు, ఆపమనలా తగ్గిస్తావా అని అడిగాడు. ఈ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడు బాగా చెప్పొచ్చావులే, మీ పెళ్ళిళ్ళు, మీ సావులు, మీ ఫంక్షన్లు అయినప్పుడు మీరు పెట్టే సినిమా పాటలు మేమేమైనా తగ్గించమన్నామా? ఇవి ఆశీర్వాదం, వినుపో అన్నాడు. ఆయన సైలెన్స్గా పోయి 40 మందిని వేసుకొచ్చాడు. 2 పైకెక్కి ఆ బాకాలుని విరిచి వంచి కింద పడేశారు. అన్నారు, ఇప్పుడు బాకాలు ఇరిగినాయి, ఇంకోసారి తేడా చేస్తే కాళ్ళు ఇరుగుతాయని వెళ్ళిపోయారు. ఉన్న గౌరవం కూడా పోయింది ఊరిలో. అందుకే చెప్తున్నాను, ఊరితో బాగుండడం నేర్చుకోవాలి. ఆ ప్లేస్లో పౌలు ఉంటే ఏం చేస్తాడండి? అవునా అండి, మీరు రక్షించబడ్డమే నాకు కావాలి, బాకాలు పెట్టడం కాదు ముఖ్యమని తీస్తాడా తీయడా? నేను ఆ తప్పు చేశాను నా సేవ ప్రారంభంలో. నాకు బుద్ధి వచ్చింది. ఏంటో తెలుసా? ప్రారంభంలో నేను పెట్టినప్పుడు ఎప్పుడు ఒక ఆఫీస్ ఉండేది దగ్గరలో. వాళ్ళు చెప్పేవాళ్ళు కొంచెం తగ్గించండి సార్ అని. నేను అనేవాడిని సువార్త వినండి సార్ అనేవాడిని. వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఒకరోజు క్రిస్మస్కి రమ్మంటే మేము రామన్నారు. అదేంటి, ఎందుకు రారు? మీరు ఎప్పుడైనా మమ్మల్ని గౌరవించారా? మేము రామన్నారు. అప్పుడు అర్థమైంది మనుషుల్ని నేను బాధ పెడుతున్నట్లున్నానని. తీశాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 17 సంవత్సరాల్లో ఎప్పుడు నా 18 సంవత్సరాల సేవలో మొదటి సంవత్సరం చేశాను ఆ తప్పు. 17 సంవత్సరాలుగా ఎక్కడ నా మందిరాల మీద బాకాలు లేవు. చివరికి చర్చిలో సౌండ్ కూడా బయటికి వెళ్ళదు. మొత్తం చర్చ్ అంతా ప్యాక్ అయి ఉంటుంది. ఏసీ చర్చెస్గా మొత్తం మార్చేసాం. అందరూ ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినాలి అని. ఒకటే ముఖ్యం, ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు ప్రకటింపబడాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా వారికి దేవుని ఆలోచన ప్రకటించాలి. నేనేం చేసేవాడిని తెలుసా? ఆ హారన్ ఎప్పుడైనా పెడితే సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం కట్టేవాడిని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఏదైనా మనతో మాట్లాడాలంటే ఓపెన్ పెడతాడు, లేకపోతే అసలు పెట్టనే. అప్పటి నుంచి నాకు గౌరవం పెరిగింది. నేను ఊర్లోకి వెళ్తే నమస్తే సార్ అంటున్నారు అప్పటి నుండి. ఒకప్పుడు మేము రామ్ సార్ అన్నాడు, తర్వాత నమస్తే పెట్టడమే కాదు, వాళ్ళ ఇంటి ఫంక్షన్లకు పిలిచారు, వాళ్ళ పూజలకు కూడా పిలిచారు నన్ను. విచిత్రంగా వాళ్ళన్నిటికీ పిలిచారు నన్ను. ఆయన ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకుందాం, వాళ్ళ పూజ నేను ప్రార్థన చేస్తే స్టార్ట్ చేసుకున్నారు. తెలుసా మీకు? అంత ప్రేమించారు నన్ను. నువ్వు ప్రార్థన చేయి సార్, నువ్వు చేసినాకే మేము ఏమైనా చేస్తాం అనేవాళ్ళు. ఆ ఊర్లో అంత ప్రేమ పెరిగింది. నేను అదే చెప్తున్నాను, గ్రామంతో మీరు ఎంత ప్రేమగా ఉంటారో, అర్థమయ్యేటట్లు ఉంటారో అంత ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, సువార్తకు ఆటంకం సాతానా మనమా? మన నోరే.
కలుపు ఉంటుందండి, పొలమంతా కలుపు కాదు. ఈ లోకం కొందరు క్రైస్తవ్యంలో ఉన్న కలుపును చూసి పొలమంతా కలుపు అనుకుంటుంది. నిజమైన క్రైస్తవ్యం జ్ఞానం. ఆ ప్రకారం చేస్తే ఆత్మదేవుడే కార్యం చేస్తాడు. ఆమెన్. ఆత్మదేవుని పని చేయనిద్దాం, పని చేసేటట్లు జ్ఞానంగా నడుచుకుందాం. అప్పుడు మనం ఈ సంవత్సరం నుండైనా అనేకుల్ని రక్షణలోనికి నడిపించిన వాళ్ళం అవుతాం. రక్షణలో ఆత్మలను నడిపించలేని క్రిస్మస్ వ్యర్థం, ఆత్మల సంపూర్ణ పరిపూర్ణతకు ప్రయాసపడని సంఘం వ్యర్థం. ఈరోజు తర్వాత నుంచి అయినా దైవ చిత్తానుసారమైన భక్తులు మీరు కొనసాగాలని, ఇంత ప్రసవ వేదన పడి ప్రయాసపడి సేవ చేస్తున్న ఎందరో సేవకుల కన్నీరు నాట్యం అవ్వాలని, మీ సంఘాలు ఇక మీదట వృద్ధి చెందాలని, ఈ గ్రామం భవిష్యత్తులో మరలా వచ్చే సంవత్సరానికి ఇక్కడ అనేకులు వచ్చి కూర్చొని దేవుని మహిమపరచాలని దీవిస్తూ ప్రభువు మీకు తోడయ్యుండును గాక. ఆమెన్. మీకు కొంచెం దూరంలో బుక్ స్టాల్ పెట్టారు, తప్పకుండా